నెల మూడో వారంలో ప్రధాని మోడీ రాజధాని రీలాంచ్ కార్యక్రమానికి వస్తారన్నారు మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబు త్వరలోనే ప్రధానితో సమావేశం అవుతారని చెప్పారు. రాజధాని ప్రాంతంలో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ భవనాలు పరిశీలించిన మంత్రి నారాయణతో మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫేస్ టు ఫేస్. రాజధాని నిర్మాణాలకు సంబంధించి మంత్రి నారాయణ విజిట్ చేశారు. హెచ్ఓడి క్వార్టర్స్, సెక్రటరీ క్వార్టర్స్ లో కూడా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం మంత్రి నారాయణ మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు చూసిన వాటిలో ఏ రకమైన అభిప్రాయానికి వచ్చారు మీరు? అంటే 90% యాక్చువల్ గా టెండర్స్ పూర్తి చేశామండి. ఇవాళ నేను యాక్చువల్ గా ఈ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగళాలు విజిట్ చేశాను. ఎందుకంటే ఆ కాంట్రాక్టే చెప్పాడు, సార్ ఇదంతా క్లీన్ చేస్తున్నాం లోపలంతాను కంప్లీట్ గా. ఈ 6 ఏళ్లు ముళ్ల కంపలు వాటితో బిల్డింగ్ లోపల కూడా ఉన్నాయని యాక్చువల్గా దాన్ని విజిట్ చేశాను. నిజంగానే వాళ్ళంతా క్లీన్ చేసుకున్నారు మొత్తం. వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా దానికి కావాల్సిన మెటీరియల్ మొబిలైజ్ చేసుకుంటున్నారు. స్టీలు, సిమెంటు, కంకర అవి. దాంతో లేబర్, వర్క్ చేసే లేబర్ని కూడా క్యాంపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. క్యాంపులు ఏర్పాటు చేసి లేబర్ని తీసుకొస్తారు. ఇవన్నీ కూడా 15 రోజుల్లో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. 15 రోజులు అవ్వగానే వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ మంత్రులు, జడ్జిల క్వార్టర్స్ ఉన్నాయి, ఎమ్మెల్యేల క్వార్టర్స్ కూడా ఉన్నాయి, అసెంబ్లీ సెక్రటరియట్ కూడా కట్టాలి. కాబట్టి ఓవరాల్ పీరియడ్ ఏం పెట్టుకుంది ప్రభుత్వం? యాక్చువల్ గా అయితే ఈ యొక్క 1.5 year లో ఇవి కంప్లీట్ కావాలని యాక్చువల్ గా టెండర్ లో కూడా పిలిచామండి. 1.5 year లోపలే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, సెక్రటరీలు కానీ, అదేవిధంగా బంగళాలు ఏదైతే బంగళాలు ఉన్నాయో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి జడ్జెస్ కి ఇవన్నీ కూడా 1.5 year లో పూర్తవుతాయి. అంటే భారం ఎక్కువ పడుతుంది, ఆర్థిక భారం ఎక్కువ పడే అవకాశం ఉందని అభిప్రాయాలు ఉన్నాయి, విమర్శలు కూడా ఉన్నాయి. అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఇచ్చింది ఐటమ్ రేట్ ఇచ్చామండి. ఈపీసీ కాంట్రాక్ట్ కాదు, ఐటమ్ రేట్. ఐటమ్ రేట్ అంటే ఎస్ఎస్ఆర్ రేట్లు ఏదైతే చీఫ్ ఇంజనీర్లు అన్ని కలిసి డిసైడ్ చేశారో ఆ రేటు ప్రకారం వర్క్ చేసేటట్టుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనరల్ గా ఎవ్రీ ఇయర్ ఈ స్టీలు, సిమెంటు ఇవి పెరిగితే ఎస్ఎస్ఆర్ రేట్లో రివైజ్ చేస్తారు. అదే చేస్తున్నాం. అది ఈ 6 ఏళ్లు తీసుకుంటే సుమారుగా 25 నుంచి 25% పెరిగిందండి. స్టీల్ అయితే ఇంకా పెరిగింది. కాబట్టి ఇది ఎస్ఎస్ఆర్ రేట్లే కాబట్టి ఖచ్చితంగా పెరిగిన దానికి బాధ్యత ఎవరంటే గత ప్రభుత్వమే. గత ప్రభుత్వం కంప్లీట్ చేస్తుంటే ఈ 25 నుంచి 25% పెరిగి ఉండేది కాదు. వాళ్ళు ఆపేశారు కాబట్టి పెరిగింది. అది భరించక తప్పదు, కంప్లీట్ చేయక తప్పదు, కంప్లీట్ చేస్తారు. మళ్ళీ రీలాంచ్ ఎప్పుడు సార్? ఎప్పుడు డేట్ అనుకున్నారు? ప్రధాని వస్తున్నారు? ప్రధాని గారు యాక్చువల్ గా 3rd week సుమారుగా, అంటే ఇంకా డేట్ ఫిక్స్ కాలేదండి. ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు. 3rd week సుమారుగా రావచ్చు అనుకుంటున్నా. అది సీఎం గారు మాట్లాడుతున్నారు. డేట్ ఫిక్స్ అయిన తర్వాత పునఃప్రారంభం వచ్చేస్తారు. ఇది మొత్తానికి రాజధాని నిర్మాణాలకు సంబంధించి మంత్రి నారాయణ విజిట్ చేశారు. ఆయన కూడా ప్రధాని వచ్చే నెల 3వ వారంలో డేట్ ఫిక్స్ అవ్వచ్చని కూడా చెప్తూ ఉన్నారు. అంటే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని వస్తారు, త్వరలోనే ముఖ్యమంత్రి చర్చలు జరుపుతారని చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రెడ్డితో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.